ఓం శాంతి. పరమశివుడు అంటేనే భోలానాథుడు, భోలా భగవంతుడు. అపారమైన దయార్ద్ర హృదయం కలిగినటువంటి కరుణ కృపానిధి, దయార్త సాగరులు, పరమ పవిత్రతా సాగరులు. అటువంటి తండ్రిని ప్రేమతో ఆరాధించిన, ఉపాసించిన, కీర్తించిన, తండ్రి యొక్క మహిమ తెలుసుకొని ఆ మహిమని గుణగాయనం చేసిన, తండ్రి ప్రేమలో లవలీనమైన సత్యమైన మనస్సుతో ఈశ్వరుణ్ణి స్మృతి చేసిన, మన జన్మ జన్మాంతరాల యొక్క పాపమంతా కూడా భస్మమైపోయి, రాహు కేతు దశ తొలగిపోయి, బృహస్పతి దశ వచ్చి సర్వ ప్రాప్తులని, సర్వశక్తులని మనకి జన్మసిద్ధ అధికారంగా ప్రాప్తించేటువంటి, ఇచ్చేటువంటి ఈశ్వరుడు భోలానాథుడు. ఆయన యొక్క మహిమ అపారమైనది. ఈ కార్తీక మాసము పరమశివుణ్ణి ఆరాధించేటువంటి, మన యొక్క ఆధ్యాత్మిక సాధనను పెంచుకునేటువంటి, ఆ ఈశ్వరునికి సదా సమీపంగా ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ, తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకొని, మనస్సుతో బుద్ధి యోగంతో పరమాత్మునితో సంబంధాన్ని జోడించి, మనల్ని మనం శక్తిశాలిగా చేసుకొని ఈ జీవితాన్ని చాలా ఉన్నతోన్నతంగా చేసేటువంటి అతి గొప్ప మాసము. మరి పరమశివుడు పరంపిత పరమాత్మ యొక్క పేరు మీదనే మహామృత్యుంజయ మంత్రం ఉంది. దీన్ని త్రయంబక మంత్రం అంటారు, రుద్ర మంత్రము లేదా మృత సంజీవని మంత్రము అంటారు. ఈరోజు ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితుల్లో చాలా రకాల భయాలతో, ఆందోళనలతో బాధపడుతూ భయపడుతూ ఉన్నాం. రేపటి రోజు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉన్నాము. అలాగే మృత్యు భయం, ఏమవుతుందో అనేటువంటి భయం. మరి మృత్యు భయాన్ని పోగొట్టుకోవాలి అన్నా మనము ఆయురారోగ్యంతో, దీర్ఘాయుష్యుతో, శాంతిని, తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలి అన్నా ఈ మంత్రాన్ని ఉచ్చరించటం వలన మన చుట్టూ భగవంతుని యొక్క ఆ రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని మనము ఉచ్చరించటం, చాంటింగ్ చేయటం వలన మన చుట్టూ పాజిటివ్ డివైన్ వైబ్రేషన్స్, దైవ ప్రకంపనలు ఏర్పడతాయి. ఎందుకంటే నేను శరీరము, నేను ఈ దేహము అనుకున్నంత వరకు నాకేమవుతుందో అనేటువంటి ఒక మృత్యు భయం ఉంటుంది. మరి అలాంటి మృత్యు భయాన్ని పోగొట్టి నేను సర్వశక్తివాన్ ఆత్మను, నేను యోగాన్ని చేసేటువంటి రాజయోగి ఆత్మను, నేను పవిత్ర ఆత్మను, నేను శ్రేష్ఠ మహాన్ ఆత్మను అని ఆత్మవిద్యని, రాజవిద్యని, పరమ పవిత్రతా విద్యని ప్రబోధించి మనకి మృత్యు భయాన్ని తొలగించి, ఎలాంటి బాధ దుఃఖం లేకుండా ఈ శరీరాన్ని మనము ఒక వస్త్రం తీసేసినట్టుగా తీసేయగలిగినటువంటి ధైర్యాన్ని, శక్తిని, బుద్ధి బలాన్ని ప్రసాదించేటువంటి దైవము పరమాత్మ. కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మనం చాంటింగ్ చేయటం వలన చాలా గొప్ప శక్తి ఫామ్ అవుతుంది. అలాగే ఆపదలు కలిగినప్పుడు, ఏదైనా అనూహ్యమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా అప్పుడు చాంటింగ్ చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అలాగే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏదైనా నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే సర్వ రోగాలని తగ్గించేటువంటి శక్తి ఉంటుంది. అలాగే పరమాత్మని అమర్నాథ్ అని పిలుస్తారు. మనుష్యులను దేవతలుగా తయారు చేసేటువంటి మహాదైవము. అలాగే అకాల మృత్యువులు లేనటువంటి ప్రపంచానికి, స్వర్గానికి, వైకుంఠానికి యజమానిగా చేసేటువంటి తండ్రి కూడా. మరి మంత్రము అంటే అది సంస్కృత పదం. అందులోనే ఉంది మన్ అంటే మనస్సు, త్ర అంటే సాధన. మన ఆలోచనలు అటు ఇటు పోకుండా, భ్రమించకుండా ఒక గొప్ప శక్తి మీదనే,
ఒక గొప్ప ఆలోచన మీదనే మన మనస్సుని కేంద్రీకృతం చేసేటువంటి ఈ కంట్రోలింగ్ పవర్ ఈ మనస్సుకుంటుంది, ఈ మంత్రానికి ఉంటుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్య మామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్య మామృతాత్ అనేది ఈ మంత్రం. ఓం అనగా నేను ఆత్మను, నా యొక్క స్వరూపము నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము. అలాగే పరంపిత పరమాత్మ ఈశ్వరుడు కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్యోతిర్బిందు స్వరూపము. కొంతకాలం అయిన తరువాత దీన్ని ప్రణవనాదమని, ఓంకారమని చెప్పటం జరిగింది. దీని నుంచే ఆ, ఊ, మా అనేటువంటి పదాలు కూడా సృష్టి స్థితి లయను చేసేటువంటి త్రినేత్రి స్వరూపము పరంపిత పరమాత్మ. త్రయంబకము అంటే మూడవ నేత్రాన్ని ప్రసాదించేటువంటి వారు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని ఇచ్చేటువంటి వారు. భగవంతుడు సదాశివుణ్ణి త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి శివ భగవాన్ అని పిలుస్తారు. మనకున్నటువంటి 2 నయనాలు ప్రపంచాన్ని చూడటానికే ఉపయోగపడతాయి. కానీ ఈ త్రినేత్రం, జ్ఞాననేత్రం, మహాశక్తి నేత్రం మనల్ని మనం అంతర్ముఖిగా చేసుకొని మన స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించి రాజయోగం ప్రాక్టీస్ చేయటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. యజామహే అంటే స్వామి, తండ్రి, నేను మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. సర్వవేళలా, సర్వకాల, సర్వావస్థ, సర్వ పరిస్థితుల యందు మీరు నాకు రక్షణగా ఉండేటువంటి స్వామి, నన్ను రక్షించేటువంటి వారు. కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను అని అర్థము. సుగంధిం, సుగంధిం అంటే మంచిదైనటువంటి గంధము, సువాసన ద్రవ్యము, మంచి వాసనలతో కూడుకున్నటువంటి గంధము నలుదిశలా తన పరిమళాలను, తన సుగంధాన్ని ఎలా వెదజల్లుతుందో, తండ్రి మీరు కూడా భక్తవత్సలుడు, దయార్ద్ర హృదయులు, మీ భక్త జన వాత్సల్యము అనేటువంటి సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నారు, పంచుతున్నారు. పుష్టివర్ధనము అంటే నిజంగా భగవంతుడు పరంపిత పరమాత్మ యొక్క మహత్వాన్ని తెలుసుకొని పూజించటం వలన, ఆరాధించటం వలన మన మనస్సు చాలా శక్తిశాలిగా అవుతుంది. మన మనస్సు సర్వశక్తుల యొక్క నిలయం అవుతుంది. మనస్సు ఎప్పుడైతే శక్తిశాలిగా అవుతుందో ఆటోమేటిక్గా శరీరం కూడా దృఢంగా అవుతుంది. అలాగే రాజయోగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, జ్ఞాన యోగాల యొక్క విశిష్టతను తెలుసుకొని, మన స్వరూపాన్ని మనం తెలుసుకొని, పరమాత్మునితో బుద్ధి యోగాన్ని జోడించి సర్వశక్తులను స్వయంలో నింపుకొని ఆ పరమ పవిత్రతా శక్తిని స్వయంలో నింపుకోవటం వలన మనస్సులో ఉన్నటువంటి అపవిత్రత, అశుద్ధత, అస్వచ్ఛత, నెగిటివిటీ అన్నీ తొలగిపోతాయి. మనస్సు అత్యంత శక్తిశాలిగా అవుతుంది. తద్వారా శరీరం కూడా స్ట్రాంగ్గా, దృఢంగా అవుతుంది. మన స్వరూపాన్ని మనం తెలుసుకొని పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించటం వలన ఆత్మ కూడా సతోప్రధానంగా శుద్ధిగా అవుతుంది. అమర్నాథుడు పరమాత్మ ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు మనల్ని మనం అర్హులుగా చేసుకోగలం. ఈ శరీరం కూడా కంచనకాయగా అవుతుంది. ఎందుకంటే పరంపిత పరమాత్మ సదాశివుణ్ణి దేవదేవుడు అని పిలుస్తాము. సృష్టి యావత్తూ కూడా ఆయన అధీనంలో ఉంది. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మక్ష్య మామృతాత్ అంటే పండిన దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు
దాన్ని తొడిమ నుంచి చాలా ఈజీగా వేరు చేయొచ్చు. దాన్ని తొడిమ నుంచి ఇట్లే విముక్తి చేసేయచ్చు. అలాగే తండ్రి కూడా మనల్ని అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఎలాగైతే పండిన తొడిమ నుంచి దోసకాయని ఈజీగా వేరు చేయగలమో, మనకి ఆత్మవిద్యని, రాజవిద్యని, ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి మనల్ని దానికి అర్హులుగా చేసి చాలా సహజంగా మనల్ని కూడా ఈ కర్మ బంధనం నుంచి, ఈ దుఃఖ బంధనం నుంచి, ఈ అశాంతి బంధనం నుంచి, ఈ జనన మరణ దుఃఖ బంధనం నుంచి తొలగించి మనకి ముక్తిని, జీవన్ముక్తిని, గతిని, సద్గతిని తెలియజేసి మనం ఆ పరంధామ నివాసి, ముక్తిధామ నివాసి అనే మనకి జ్ఞానోదయాన్ని ప్రసాదించి మనల్ని ఆ నిర్వాణ ధామానికి, స్వీట్ సైలెన్స్ హోమ్కి తీసుకువెళ్ళగలిగేటువంటి అతి గొప్ప యాత్రికుడు పరంపిత పరమాత్మ. ఇలా మనల్ని అన్ని సమస్యల నుంచి గట్టెక్కించమని ఈశ్వరుణ్ణి కోరుతున్నాము. మృత్యోర్ముక్ష్య అంటే అన్ని సమస్యల నుంచి గట్టెక్కించేటువంటి స్వామివి మీరే. అలాగే ఈ మృత్యు భయాన్ని తొలగించి నన్ను మేవారీగా చేసుకొని అన్ని రకాల రక్షణలను కల్పించేటువంటి తండ్రి కూడా మీరే అని దీని అర్థము. ఇక్కడ మృత్యువు అంటే కేవలము భౌతికపరమైన మరణము మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా ఎలాంటి జ్ఞానము లేకుండా, యోగము లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా స్వరూపం ఏంటి, నా శక్తి ఏంటి, నన్ను ఈ సృష్టి మీదకు పంపించినటువంటి ఆ సృష్టి రచయిత, విశ్వనాథుడు, భాగ్య విధాత పరమాత్మ ఎవరు, ఆయనకు నాకు గల ఈ సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోలేకపోవటము, గ్రహించకపోవటము, ఎప్పుడూ దేహాభిమానంలో ఉంటూ, ఈ విషయ వికార ప్రపంచంలో ఉంటూ వికారాలకు వశమయ్యి నా స్వరూపము నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్వరూపము అని తెలుసుకోలేక భగవంతునితో మనము సత్సంబంధాన్ని జోడించి ఆయన్ని తల్లిగా, తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా తెలుసుకోలేక సర్వ సంబంధాల యొక్క అనుభూతితో ఆయనకి దగ్గర కాలేక ఎలాంటి చేతనం లేకుండా ఉండటము కూడా మృత్యుతో సమానము అంటుంది వేదము. ఎందుకంటే భగవంతుడు భోలానాథుడు అల్ప సంతోషి, సులభ ప్రసన్నుడు, అమృతార్థ స్వామి. మరలాంటి తండ్రిని మనము ఆరాధించటం వలన మనలో శక్తి కలుగుతుంది, మన మనోకామనలు నెరవేరుతాయి. మన మనస్సు ఎప్పుడూ కూడా శుభ భావనలతో, శుభకామనలతో, పవిత్రతతో శక్తిశాలిగా అవుతుంది. అందుకే ఈ మంత్రాన్ని మనం పఠించటం వలన మన చుట్టూ దైవ ప్రకంపనలు కూడా ఫామ్ అయ్యి మృత్యు భయం నుంచి బయటపడి అనారోగ్యం నుంచి ముక్తంగా అవుతూ నిరోగిగా ఉండగలం. అందుకే ఇంకా ఎలా చెప్తారు అంటే, ఈ స్తోత్రానికి మార్కండేయుడు ఇంకా కొన్ని పదాలను, కొన్ని పాదాలను యాడ్ చేయటం అయినది. దాన్ని ఓం రుద్రం పశుపతిం స్థానం, ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. అంటే స్వామి, మీరు రుద్రుడు, మీరు పశుపతి, పశువులాంటి బుద్ధిని దివ్య బుద్ధిగా చేసేవారు. మీరు ఒకే చోట స్థిరంగా ఉండగలిగేటువంటి
పరంధామ నివాసి నీలకంఠం ఉమాపతిం, నేను మిమ్మల్ని మనసా వాచా వేడుకుంటున్నాను, ఈ అన్ని రకాల భయాల నుంచి నన్ను విముక్తి చేయండి అని. మీరు మహామృత్యుంజయ్, మీరు కాలాతీత్, మీరు త్రినేత్రి, మీరు సర్వశక్తులకి నిలయము, మీరు మహాదైవం, మీరు లోకనాథ్, మీరు జగద్గురు. మిమ్మల్ని నేను మనసా వాచా కర్మన ఆరాధిస్తూ విశేషంగా ఇదే ప్రార్థన చేస్తున్నాను. అన్ని రకాల భయాల నుంచి, ఆపదల నుంచి నన్ను తొలగించండి, నన్ను గట్టెక్కించండి. అలాగే ఈ మృత్యు భయాన్ని కూడా తొలగించి నన్ను జ్ఞానిగా, యోగిగా తయారు చేయండి అని ఆ పరమశివుణ్ణి కోరుకునేటువంటి, వేడుకునేటువంటి అతి గొప్ప ప్రార్థన. ఓం శాంతి.